గురువుగారు, గణపతికి వికట రూప అనే నామం కూడా ఉంది. వికటనాథ గణపతి స్వరూప వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? స్వకట జాతమదాశ్రిత జంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికట వాసిను మేక రసావిను వికట చక్ర వినాయకమాశ్రయే అంటూ దేవతలంతా ఏ వికటనాథ గణపతిని కీర్తించారో ఆ వికటనాథ గణపతి కంచి క్షేత్రంలో కాయాధీశేశ్వర ఆలయానికి ఈశాన్య భాగంలో కొలువై ఉన్నాడు. వికట అన్న శబ్దానికి వికారము అని అర్థం కాదు. కటం అంటే హద్దు. మొత్తం హద్దును చెరిపివేసి అంతా వ్యాపించి ఉన్నవాడు అన్న అర్థంలో ఈ మాయామోహితమైన జగత్తు నుంచి నీకు విముక్తి కలిగించే తత్వము కలిగిన వాడు అని భాస్కర రాయల వారు భాష్యం చేశారు. ఇలాంటి వికటనాథ గణపతిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మాయ నుంచి బయటపడి ముక్తిని పొందగలుగుతారు. ఇహలోకంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలుగుతారు. కాంచీ క్షేత్రంలో శివ కేశవ జగన్మాత స్వరూపాలను ప్రతినిత్యము ఆరాధించే ముందు ఈ వికటనాథ గణపతి పూజ చేసి ఆయనను ఆరాధించి అనంతరం వారిని ఆశ్రయించాలి. ఎందుకంటే శివపార్వతులు కూడా మొదట గణపతికి పూజ చేసే తమ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కనుక ఇంతగా వికటనాథ గణపతి రూపానికి ప్రాధాన్యత ఉండటానికి కారణం ఏమిటి అంటే అక్కడ మిగతా గోపురాలలో కొలువై ఉన్నటువంటి వినాయకుడు మానవ ప్రతిష్టమైతే వికటనాథ గణపతి స్వయంభూ. పెద్ద చెవులు, నిర్మలమైన నేత్రాలు, చిన్న నోరు, ఆ నోటి మీద కూడా కరము అంటే తొండము, ఎలుక వాహనము. ఈ లక్షణాలన్నింటినీ మనం గమనించగలిగితే మాయామోహితమైన ఈ జగత్తు నుంచి మనకు ముక్తి ఆ స్వామి ఎలా ప్రసాదిస్తాడో అర్థమవుతుంది. పెద్ద చెవులు అంటే ఎక్కువగా విను, చిన్న నోరు అంటే తక్కువగా మాట్లాడు, నిర్మలమైన నేత్రము, ఎవరి ఆలోచన అయితే పవిత్రంగా ఉంటుందో వారి నేత్రాలు నిర్మలంగా ఉంటాయి. అలా పవిత్రమైన ఆలోచనతో నీ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించగలిగితే అప్పుడు నీకు ఎలుక వాహనంగా మారితే, ఎలుక అంటే ఆశకు చిహ్నం. ఆశను అధిరోహించి నీ కర్తవ్యాన్ని గుర్తించి నీ జీవనాన్ని నువ్వు కొనసాగించగలిగితే ఏ మాయ అయితే నీకు ప్రతిబంధకంగా మారి నీ జీవితాన్ని అస్తవ్యస్తంగా చేస్తుందో అలాంటి మాయ నుంచి బయటపడే అవకాశం నీకు చిక్కుతుంది. అదే వికటనాథ గణపతి అవతారాన్ని ఆరాధించటంలోనే ఆంతర్యం. అలా అద్భుతమైన ఆ స్వామిని ఆరాధిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవతలు కూడా ఆ స్వామిని ఆరాధించి పూజించి తమ యొక్క ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ ఆనందాన్ని అందుకున్నారు అని పురాణం తెలియజేస్తున్న సత్యం.